అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కుసుమ సాగులో మెళకువలు, రబీ ఉల్లి సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, పచ్చిరొట్ట పైర్లుగా నవధాన్యాల సాగు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉల్లి లేనిదే రోజు గడవదు. వంటకాల్లో విరివిగా వాడే నిత్యావసరమైన కూరగాయ ఉల్లి. ప్రస్తుతం పెరిగిన ఉల్లి ధరలను చూసి అంతటా రైతులు ఉల్లి సాగుకు సమాయత్తమవుతున్నారు. ఉల్లిని ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసినా రబీ, వేసవి పంటల్లో పాయలు నాణ్యంగా ఉంటాయి. దిగుబడి కూడా అధికంగా వస్తుంది. ఉల్లిని రబీ పంటగా సెప్టెంబర్, అక్టోబర్లో నారు పోసుకొని అక్టోబర్, నవంబర్లో నాటుకుంటారు. రకాన్ని బట్టి 130 నుంచి 150 రోజుల్లో ఉల్లి అంది వస్తుంది. శాస్త్రీయ సాగు పద్ధతులతో ఉల్లి నుంచి ఎకరాకు 200 క్వింటాళ్ల అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. రబీ పంట నుంచి నాణ్యమైన దిగుబడులు పొందాలంటే సాగు ప్రారంభం నుంచి పాటించాల్సిన మెలకువల గురించి తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా ఉద్యాన కళాశాల కూరగాయల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ప్రదీప్ కుమార్. రబీ సాగులో ఉన్నటువంటి ఉల్లి నాణ్యమైనటువంటి అధిక దిగుబడులను మనము పొందవచ్చును. ముందుగా మనము రబీ సాగులో ఎప్పుడైతే గ్రో చేయాలనుకుంటున్నామంటే మనము సెప్టెంబర్ నుండి నవంబర్ వరకు మనము ఈ నారుమడులు తయారు చేసుకోవాలి. ఉల్లిని ఎక్కువగా మన ఏరియాలో అర్కా నికేతన్, నెక్స్ట్ N53, నెక్స్ట్ అగ్రిఫౌండ్ డార్క్ రెడ్, ఈ రకమైనటువంటి వెరైటీస్ను గ్రో చేసినట్లయితే అధిక దిగుబడులను పొందవచ్చు. యాక్చువల్గా 2 నుండి 3 కేజీల ఉల్లి ఎకరాకి అవసరం అవుతూ ఉంటుంది. ప్రధానంగా మనం నారుమడులు తయారు చేసే విధానం ఏంటంటే ఒక 15 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల పొడుగు ఉన్నటువంటి నారుమడులను తయారు చేసుకోవాలి. ఈ నారుమడులను తయారు చేసుకొని మనము ఈ సీడ్ని, విత్తన శుద్ధితో కార్బండిజం 3 grams per kg సీడ్తో విత్తన శుద్ధి చేసుకొని వెదజల్లుకోవాలి. ఇది నారుమడిలో 35 నుండి 40 రోజులు ఉంచడం జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనకి సకింగ్ పెస్ట్, ఏవైనా సకింగ్ పెస్ట్ వచ్చినట్లయితే ఇమిడోక్లోప్రిడ్ అనే కెమికల్ని ఒక 2 ml per లీటర్ ద్రావణం మిక్స్ చేసుకున్నట్లయితే మనకి ఈ సకింగ్ పెస్ట్లు నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం విత్తినటువంటి 5 నుండి 10 రోజుల లోపల మనము కాపరాక్సీ క్లోరైడ్తో డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే మనకి వేరుకుళ్ళు తెగులు నివారణ చేసుకోవచ్చు. మనము ప్రధాన పొలాన్ని 3 నుండి 4 సార్లు ఫైన్ టిల్త్ వచ్చినంత వరకు బాగా దున్నుకోవాలి. దున్నుకొని మనకి 10 టన్నుల అటువంటి పశువులటువంటి ఎరువును అప్లై చేసినట్లయితే మనకి అధిక దిగుబడులను వస్తూ ఉంటాయి. మనము ప్రధాన పొలంలో 15x15 రో టు రో 15 సెంటీమీటర్లు, ప్లాంట్ టు ప్లాంట్ 15 సెంటీమీటర్ల డిస్టెన్స్లో మనము ఈ నారుని బెడ్లపైనటువంటి నాటుకున్నట్లయితే మనకి గాలి, వెలుతురు సమపాలలో లభించి ఈ నారు ఏపుగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఆఖరి దుక్కిలో ఎకరాకు 10 టన్నులు బాగా చివికిన పశువుల ఎరువుతో పాటు 24 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు వేసి కలియదున్నుకోవాలి. 60 నుంచి 80 కిలోల నత్రజని, 24 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను 2 సమభాగాలుగా చేసుకుని నాటేటప్పుడు ఒకసారి, నాటిన 30 రోజులకు రెండవసారి పైపాటుగా వేసి నీటి తడిని ఇచ్చినట్లయితే
గడ్డలు బాగా ఊరుతాయి. ఇందులో ముఖ్యంగా కలుపు అనేది మెయిన్ సమస్య. ఈ కలుపును నివారించడానికి మనకు ప్రొక్లోరిలిన్ 2 ml per 1 లీటర్. అదేవిధంగా ఒకవేళ లభ్యమైనట్లయితే పెండిమిథాలిన్ స్టాంప్ అని ఉంటుంది. అది కూడా ఒక 2 ml per లీటర్ ద్రావణంలో పిచికారీ చేసినట్లయితే మనకి ఈ కలుపును సాధ్యమైనంత వరకు నివారణ చేసుకోవచ్చు. ఒక 20 రోజుల నుండి 30 రోజుల తర్వాతన ఎటువంటి కలుపును మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాన్యువల్గా మనుషులను ఉపయోగించి మనము కలుపుని తీసుకున్నట్లయితే మనకి కలుపుతో పాటుగా సమపాలలో గాలి వెలుతురు సమపాలలో లభ్యమయ్యి ఉబ్బే ఛాన్స్ ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ విధానాల్లో మనకి ఈ ఉల్లిలో మనకి లభ్యమైనది ఏంటంటే పర్పుల్ బ్లాచ్ అనే తెగులు ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. ఈ పర్పుల్ బ్లాచ్ అనే వ్యాధిని నివారించడానికి మనకి సాఫ్ 2 grams లీటర్ వాటర్కి అప్లై చేసినట్లయితే మనం ఈ పర్పుల్ బ్లాచ్ అనే నివారింపగా చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎక్కువగా ఉల్లిలో కనిపించే కీటకం ఏంటంటే త్రిప్స్. ఈ త్రిప్స్ వల్ల ఎక్కువగా మనకి ఈ ఆదాయం ఈల్డ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది కనుక ఈ త్రిప్స్ను నివారణ కోసం ఎసిపేట్ పిచికారీ చేసినట్లయితే మనము సాధ్యమైనంత వరకు ఈ త్రిప్స్ను చేయొచ్చు. రైతు సోదరులందరూ ఈ సమగ్ర సస్యరక్షణ విధానాలను అవలంబించినట్లయితే సమకాలంలో మనము అధిక దిగుబడులని పొందవచ్చు. రబీలో మాత్రమే సాగుకు అనుకూలమైన నూనె గింజల పంట కుసుమ. కొద్దిపాటి నీటి వసతి ఉన్న నల్లరేగడి భూముల్లో సాగుకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఉన్న ప్రాంతాల్లో ఈ పంటను భేషుగ్గా సాగు చేసుకోవచ్చు. కుసుమ పూరేకుల నుంచి రంగులను, గింజల నుంచి నూనెను తీస్తారు. కుసుమ నూనెలో కొలెస్ట్రాల్ను తగ్గించే అసంతృప్త కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కుసుమ సాగు తెలుగు రాష్ట్రాల్లో తక్కువే. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, కొంతవరకు నెల్లూరు జిల్లాల్లో ఈ పంట సాగు కనిపిస్తుంది. సెప్టెంబర్ 2వ పక్షం నుంచి నవంబర్ 1వ పక్షం వరకు విత్తుకోవడానికి అవకాశమున్న కుసుమ సాగులో రకాల ఎంపిక మొదలు అధిక దిగుబడులకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. రబీ పంటలు కనుక మనం చూసినట్లయితే ఈ కుసుమ పంట అనేది చాలా ముఖ్యమైన నూనె గింజ పంట. మనకు ముఖ్యంగా ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్న ప్రాంతాల్లో కుసుమ పంట సాగవుతుంది. నల్లరేగడి నేలలతో పాటు ఎక్కడైతే నీరు నిలబడే నేలలు, దాంతోపాటు బలం కలిగిన ఎర్ర నేలలు అయినా కానీ నీటి సదుపాయం కలిగిన ఎర్ర నేలల్లో కూడా మనము ఈ కుసుమ పంటను సాగు చేసుకోవచ్చు. ఎక్కడైతే ఈ యొక్క అడవి పందుల బెడద కానీ, కోతులు కానీ ఇలాంటి బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో, గుట్టలున్న ప్రాంతాల్లో ఈ పంటకు ముళ్ళు ఎక్కువగా ఉండటం వల్ల అయితే వాటి నుంచి కూడా తప్పించుకొని మంచి దిగుబడి సాధించుకునే అవకాశం ఉంటుంది. అక్టోబర్ 1వ వారం నుంచి నవంబర్ 2వ వారం వరకు కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు. సో ఆ తర్వాత కనుక ఈ పంటను సాగు చేసుకుంటే దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఈ వరుసల మధ్యలో 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్యలో 20 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని మనం గొర్రుతో కానీ నాగటి సాలల్లో కానీ విత్తుకున్నట్లయితే ఆప్టిమం ప్లాంట్ పాపులేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి అనుకూలమైన రకాలు కనుక చూసినట్లయితే TSF1 అనే రకము తెల్ల గింజ నువ్వు రకము. ఈ రకము ఎకరానికి 6 నుంచి 7 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. మనకి 125 రోజుల వరకు కూడా పంటకాలం కలిగి ఉంటుంది. ఈ రకం ఎండు తెగులను తట్టుకుంటుంది. దీంతోపాటు ముఖ్యంగా మనం చూసినట్లయితే మంజీరా అనే రకం కూడా మనకి 115 నుంచి 120 రోజుల పంటకాలం కలిగిన రకం. ఈ రకం 5 క్వింటాల వరకు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. నారీ 6 అనే రకం కూడా మన ప్రాంతానికి అనుకూలం. ఈ రకాలు అనేది మనకి ఎకరానికి 4 కేజీల వరకు విత్తనం అవసరం అవుతుంది. 1 కేజీ విత్తనానికి 1 గ్రామ్ కార్బనిజంతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు నత్రజని స్థిరీకరణ జరిగి కొంతవరకు మనము రసాయన ఎరువుల రూపంలో వేసే మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అజోస్పైరిలం అనే జీవన ఎరువుని 1 కేజీ విత్తనానికి 25 గ్రాముల వరకు విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కూడా ఈ నత్రజని స్థిరీకరణను చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు ముఖ్యంగా ఈ రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే మనం విత్తుకునేటప్పుడు మనము నేల యొక్క భూసార పరీక్ష, భూసారాన్ని ఆధారంగా 1 బస్తా నుంచి 1 బస్తాన్నర వరకు కూడా ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ ఎరువుల కంటే కూడా ఈ సూటి ఎరువైన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను వేసుకుంటే దాంట్లో ఉండే కాల్షియం, గంధకం మొక్కకు ఉపయోగపడి ఈ యొక్క నూనె గింజల పంటల్లో నూనె యొక్క శాతం పెరగడానికి ఉపయోగపడుతుంది. 20 నుంచి 25 కిలోల వరకు యూరియాను కూడా విత్తుకునేటప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత మనం విత్తనం 30 నుంచి 35 రోజుల సమయంలో
ఆ తడి ఇచ్చిన సమయంలో మనం మరొక 20 కేజీల యూరియాను పైపాటుగా వేసుకుంటే సరిపోతుంది. ఈ పేనుబంక ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీని గురించి కానీ డైమిథోయేట్ 2 ml per లీటర్ తోటి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పేనుబంక నివారించుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎండు తెగులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎండు తెగులు నివారణకి మనకు మ్యాంకోజెబ్ అనే తెగులు మందును మనం 2.5 గ్రాముల లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. నీటి తడులు ముఖ్యంగా 30 రోజుల దశలో, పెరుగుదల దశలో, దాంతోపాటు 65 రోజుల దశలో, పూత దశలో, ఈ రెండు చాలా సున్నిత దశలు. ఈ దశలో తప్పనిసరిగా మనం నీటి సదుపాయాన్ని అందించవలసిన అవసరం ఉంటుంది. ఈ కోత కనుక చూసినట్లయితే ముళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది మనం వరి కోత యంత్రాలతో మనం కోసుకునే అవకాశం ఉంది కాబట్టి రైతులు నిరభ్యంతరంగా ఈ కోతకు సంబంధించిన లేబర్ని కూడా మనం తగ్గించుకొని ఈ వరి కోత యంత్రం ద్వారా మనం కోసుకునే అవకాశం ఉంటుంది. 1 ఎకరా వరి పండించడానికి పట్టే నీటితోటి ఒక 4 ఎకరాల వరకు కూడా కుసుమ పంటను పండించుకోవచ్చు. కాబట్టి ఎక్కడైతే నీటి సదుపాయం తక్కువగా ఉండి బోరు కింద వరి వేసే రైతులు వరి వేయకుండా ఈ కుసుమ పంటను వేసుకున్నట్లయితే మనకు తక్కువ పంట కాలంలో మన అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో ప్రకృతి సేద్య విధానాల వైపు మల్లుతున్న రైతులు అందుకు అనుగుణంగానే సాగు పద్ధతులను మార్చుకుంటున్నారు. సాగులో రసాయనాల వాడకంతో భూములు నిస్సారమవటం, సత్తువలేని ఉత్పత్తులు పండించడం వల్ల పలు రకాల సమస్యలు తలెత్తడానికి కారణమవుతున్నాయి. వీటిని అధిగమించాలంటే సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను అందించాలి. వీటిలో పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, వానపాముల ఎరువుతో పాటు పచ్చిరొట్ట పైర్ల పెంపకం రైతుకు ఎంతో ఉపకరిస్తుంది. పచ్చిరొట్ట పైర్లలో అధికంగా జనుము, జీలుగా, పిల్లి పెసర్లను వేసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవలి కాలంలో 9 రకాలతో కూడిన నవధాన్య పచ్చిరొట్ట పైర్ల సాగును వ్యవసాయ శాఖ ప్రోత్సహిస్తోంది. ఇందుకు రాయితీలను సైతం అందిస్తూ విత్తనాలను సరఫరా చేస్తోంది. ఈ నవధాన్యాలలో ఏ రకాల విత్తనాలు ఎంత మోతాదులో వాడతారు, ఎలా సాగు చేస్తారు, వీటి వల్ల ఉపయోగాలేమిటి అన్న వివరాలతో మన ముందుకొచ్చారు నెల్లూరు జిల్లా వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రాజ్ కుమార్. మరెందుకు ఆలస్యం, మీరు చూసేయండి. నవధాన్యాలు అనేటివి ఈ పచ్చరొట్ట ఎరువులాగా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా ఏంటంటే మనకు జనుము, జీలగ, పిల్లి పెసర ఇలాంటివన్నీ కూడా ఈ పచ్చరొట్ట ఎరువుల కింద ఇస్తూ ఉంటాం. అయితే వాటిలో చాలామంది రైతులు కూడా ఒక్కొక్కరు తీసుకుంటూ ఉంటారు. అంటే జనుములు కొంతమంది, పిల్లి పెసర కొంతమంది, అదేవిధంగా జీలుగులు కొంతమంది ఇలాగ తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ విధంగా కాకుండా ఈ నవధాన్యాలలో అన్ని రకాల పచ్చరొట్ట విత్తనాలు కలిసి ఉంటాయి. అవి ఏవనగా జనుము, జీలుగా, పిల్లి పెసర, పెసర, మినుము, ఉలవలు, ఆముదాలు, జొన్న, మొక్కజొన్న ఇలాంటి విత్తనాలన్నీ కూడా దీనిలో కలిసి ఉంటాయి. కాబట్టి ఈ విధంగా 9 రకాల విత్తనాలు ఈ పచ్చరొట్ట విత్తనాలుగా వీటిని వినియోగించడం వలన దీనిని మనం నవధాన్యాలు అంటూ ఉంటాం. అయితే నవధాన్యాలకి మామూలుగా ఈ పచ్చరొట్ట తేడా ఏంటంటే జనుము, జీలగ, పిల్లి పెసర్లు నత్రజని, భాస్వరం, పొటాషు కొన్ని సూక్ష్మ పోషకాలు మాత్రమే ఉంటాయి. అయితే నవధాన్యాల్లో నత్రజని, భాస్వరము, పొటాషే కాకుండా 14 ఉప పోషకాలు ఉంటాయి. అందులో ముఖ్యమైనటివి జింకు కానీ, కాపర్ కానీ, మాలిబ్డినం కానీ, మ్యాంగనీస్ కానీ ఇలాంటి అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. కాబట్టి పంటకి ఎన్ని పోషకాలు అవసరమో అన్ని పోషకాలు కూడా ఈ నవధాన్యాలు ఉంటాయి. కాబట్టి రసాయనిక ఎరువులు వాడకపోయినా కూడా ఈ యొక్క నవధాన్యాల వల్ల చాలామంది కూడా రైతులు పంటలు పండిస్తున్నారు. ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఈ ప్రకృతి వ్యవసాయాలు అయితేమి, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు కూడా వీటిని వినియోగిస్తూ ఉంటారు. ప్రకృతి వ్యవసాయం కింద అయితే వీటిని PDMS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ కింద కూడా వీటిని ఇస్తూ ఉంటారు. ప్రధాన పంట వరి కానీ, వేరుశనగ కానీ ఇంకా వేరే రకాల పంటలు మనం వేసినప్పుడు వాటిని వేసే ముందు పచ్చరొట్ట విత్తనాలు కానీ లేకపోతే నవధాన్యాలు కానీ మనం చల్లుకుంటూ ఉంటాం. అయితే ఈ నవధాన్యాలు ఎప్పుడు చల్లాలి, ఎలా చల్లాలి అనేది మనం చూసినప్పుడు ప్రధాన పంట వేసే 40 రోజుల ముందు మనము వీటిని పొలాల్లో చల్లుకోవాలి. ఈ పొలాల్లో చల్లుకున్న తర్వాత 40 రోజులకి ఇవి పూత దశకు వస్తాయి. అటువంటి అప్పుడు వీటిని మనం భూమిలో కలిగి దున్నాలి. ఈ కలిగి దున్నేటప్పుడు కూడా మనము జనరల్గా ఏం చేస్తామంటే పచ్చరొట్ట విత్తనాలు అయితే కానీ లేకపోతే నవధాన్యాలు అయినా కూడా మామూలుగా ఒక 100 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనే ఎరువులు కానీ రసాయనిక ఎరువులు కానీ వేసుకుంటే ఇవి బాగా కూడా మురిగేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రకృతి వ్యవసాయము, ఈ సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు రసాయనిక ఎరువులు వాడకపోయినా కూడా సాధారణ దిగుబడులు అనేటివి
సాధిస్తూ ఉంటారు. కొంతమంది రైతులు చెప్పేది ఏంటంటే నవధాన్యాలు వేసి పండించిన ఈ యొక్క పంటల్లో కూడా ఎక్కువ రుచికరంగా ఉంటుందని, అదేవిధంగా రైస్లో తీసుకున్నట్లయితే రైస్ని వండిన తర్వాత ఆహారంగా ఎక్కువ ఆ టైం కూడా నిల్వ ఉంటుందని కూడా కొంతమంది చెప్పడం జరుగుతూ ఉంటుంది. మా యొక్క వ్యవసాయ శాఖ తరఫున ఈ యొక్క నవధాన్యాలు కూడా ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఈ నవధాన్యాలు మేము ఇచ్చేటప్పుడు మా సబ్ డివిజన్లో ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరులో కూడా మేము ఈ నవధాన్యాలను రైతులకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ సంచులు ఏ పరిమాణంలో ఉంటాయని మనం చూసినప్పుడు 10 కేజీల సంచుల్లో మేము ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అయితే ఈ 10 కేజీల సంచి అనేది 1 ఎకరాకి సరిపోతుంది. ఈ యొక్క ప్రభుత్వం ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా రాయితీ 80% ఇవ్వడం జరిగింది. అంటే ఒక బ్యాగ్ ధర వచ్చి 1000 రూపాయలు అయినప్పటికీ కూడా దాదాపు 200 రూపాయలకి వీటిని రైతులకు ఇవ్వడం జరిగింది. ఈ నవధాన్యాలు ఎందుకు మంచివనేది మనం ఆలోచించి చూసినప్పుడు ఇవి భూమిలో కలిగి దున్నడం వల్ల భూసారం కూడా పెరుగుతుంది. ఈ యొక్క కర్బన శాతం ఏదైతే భూమిలో ఉన్న సూక్ష్మజీవులకు అవసరమో అటువంటి కర్బనాన్ని కూడా అంటే ఇది అందిస్తుంది. ఎప్పుడైతే ఈ కర్బన శాతం భూమిలో పెరుగుతుందో సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. సూక్ష్మజీవుల సంఖ్య ఎప్పుడైతే భూమిలో పెరుగుతుందో మనం వేసే రసాయనిక ఎరువులు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాష్ కానీ, లేకపోతే అందుబాటులో లేని సూక్ష్మ పోషకాలను కూడా మనం పంట వేస్తామో ఆ పంటలన్నింటిని కూడా ఈ యొక్క సూక్ష్మజీవులు అందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు దిగుబడి కూడా అధికంగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా కూడా ఈ తెగుళ్ళు, పురుగులు తట్టుకునేదానికి కూడా పంటలకి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూమిలో కూడా ఈ నీటి నిల్వ ఉంచుకునే శాతం కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. సాధారణంగా మిర్చి, బంతి, వంగ, టమాటో, క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటి చిన్న గింజ పరిమాణం గల పంటలను నారు పెంచి నాటుకోవడం పరిపాటి. కానీ ఈ మధ్య కాలంలో సొర, బీర, పుచ్చ, కర్బూజా, చిక్కుడు వంటి పంటలను కూడా నారు పెంచి నాటుకోవడం చూస్తున్నాం. వేసిన గింజలన్నీ మొలకెత్తకపోవడం, హైబ్రిడ్ విత్తన ధరలు పెరిగిన కారణంగా రైతులకు పెట్టుబడి పెరుగుతోన్న నేపథ్యంలో పొలాల్లో నేరుగా విత్తకుండా నర్సరీల్లో నారు పెంచి పొలంలో నాటుకుంటున్నారు. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవడంతో పాటు నాటిన మొక్కల్లో బతుకుదల శాతం ఎక్కువగా ఉండటంతో క్రమేణా నారు మొక్కలకు ఆదరణ పెరుగుతోంది. గుంటూరు జిల్లాలో రైతులు కూరగాయ విత్తనాలను వాణిజ్య నర్సరీలో తయారు చేయించుకొని పొలాల్లో నాటుకుంటున్నారు. గతేడాది నుంచి కాకరను షేడ్ నెట్లో పెంచుతున్నారు. సుమారు 15 రోజులు పెంచిన తర్వాత పొలంలో నాటుతున్నారు. ఈ మధ్య కాలంలో కాకరలు కూడా నర్సరీలో పెంచుతున్నాము. క్లైమేట్ చేంజ్ మారిపోయేసరికి వాతావరణం సరిగ్గా బయట మొలకలు రావట్లేదు. దానివల్ల నర్సరీలో పెంచాల్సి వస్తుంది. రైతులు దీనికి ఇష్టపడుతున్నారు బాగా. బయట వాతావరణం బాగా తేడాగా ఉంది. విత్తనాలు వచ్చేసి బాగా కాస్ట్ పడుతున్నాయి. జర్మినేషన్ బాగా కంప్లైంట్ వస్తుంది. బయట వచ్చేసరికి 10 days కల్లా మొలవట్లేదు. నర్సరీ వచ్చేసరికి 5 days కల్లా మొలుస్తున్నాయి. అందువల్ల నర్సరీకే ఇష్టపడుతున్నారు రైతులు. 10 years బ్యాక్ ఏంటంటే విత్తనాలు మొత్తం వాళ్ళే ఫామ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటి బయట కొనుక్కోవడం వల్ల కాస్ట్ ఎక్కువ పడేసరికి రైతులు ఇష్టపడట్లేదు. ఇప్పుడు కొనుక్కొచ్చుకునేసరికి కంపల్సరీగా నర్సరీలోనే పెంచుకుందాం ఇంకెందుకులే అని చెప్పి ఇట్లా పెంచుతున్నారు పోయిన ఇయర్ నుంచి. తర్వాత తీసుకెళ్లి ఏమంటే భూమిలో పెట్టేసుకుంటే మొలక శాతం కూడా బాగా వచ్చిందని చెప్పి రైతులు చెప్తున్నారు. కాకరలు, సొరలు, పొట్లు, చిక్కుళ్ళు 4 years నుంచి ఇవి ఎక్కువగా రన్ చేస్తున్నారు. సంకర కాకర విత్తనాల ధర పెరిగి ఒక్క విత్తనం ఖరీదు 2 రూపాయలకు పైగా అవుతోంది. పొలంలో నేరుగా విత్తనాలు నాటినప్పుడు అధిక ఎండలు, గాలులు, వానలకు విత్తనాలు మొలకెత్తటం లేదు. తిరిగి విత్తనాలు సేకరించుకుని పొలం సిద్ధం చేసుకుని నాటుకోవాలంటే నెల సమయం పడుతోంది. కొన్నిసార్లు అదను తప్పుతోంది. అందువల్ల రైతులు ప్రత్యామ్నాయంగా నారు నాటుకోవడాన్ని ఎంచుకుంటున్నారు. నియంత్రిత ఉష్ణోగ్రతల వద్ద షేడ్ నెట్లో నారు పెంచి పొలంలో నాటుకోవడం వల్ల సకాలంలో పంటలు సాగు చేసుకోవటానికి వీలుగా ఉంటోందని రైతులు చెబుతున్నారు. అన్ని వెరైటీస్ పెంచుతున్నామండి. సొర, కాకర, పొట్ల, బీర. ఇప్పుడు మెయిన్ ఏమవుతుందంటే అండి వాతావరణం అనుకూలించట్లా. ఒకటి టెంపరేచర్ ఎక్కువ ఉంటేనేమో మొలిచి కొన్ని చేలోనే చనిపోతున్నాయి మొక్కలు. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కంపెనీ వాళ్ళు కూడా ఏం చేశారంటే అంతకుముందు 100 grams వెయిటేజ్లో వచ్చాయి సీడు. ఇప్పుడు ఏం చేశారంటే కంపెనీ వాళ్ళు సీడ్ కౌంటెడ్ ఇస్తున్నారు. ఇన్ని గింజలని ఒక్కొక్క ప్యాకెట్లో 1500 గింజలని, 2000 గింజలని అట్లా గింజలు ఇస్తున్నారు. ఆ లెక్కన వచ్చేప్పటికి ఒక కాకర విత్తనం వచ్చేప్పటికి ₹2.10, ₹2.20 రేటు పడుతుందండి. ఇప్పుడు మొక్కలు తీసుకెళ్ళి ఫార్మర్ డైరెక్ట్ చేలో సోయింగ్ చేశాడు అనుకోండి, అదే రోజు 5వ రోజు కనుక బాగా విపరీతంగా వర్షం పడింది అనుకోండి, అవి మొలవు. పొట్ట గింజలు అసలు మొలవండి భూమిలో డైరెక్ట్ వేస్తే. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రైతులు ఈ గింజల కంపెనీ వాళ్ళు గింజల క్వాంటిటీ ఇవ్వటం వల్ల
ఫార్మర్స్ కూడా లెక్కేసుకొని మన చేలో ఒక 450 పాదులు పడుతుంది అంటే ఆ 450 పాదుల గింజలే కొనుక్కొచ్చుకొని నర్సరీలో ఇచ్చి నర్సరీలో పెంచిన తర్వాత 13-14 రోజులు తీసుకెళ్ళి మళ్ళీ వాటిని తిరిగి చేలో ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటున్నారు. అప్పుడు సమానంగా యూనిఫామిటీగా మొక్కలన్నీ కరెక్ట్గా చేలో ఒక యూనిఫామిటీగా నాటుకుంటడం వల్ల సమానంగా ఉంటుంది పైరు కూడా. ఈ నర్సరీలో ఈ 15 డేస్ కొంచెం నర్సరీలో వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు మొక్కల్ని, ఫ్రెష్ సైడ్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చి మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే వెనక రోజుల్లో మేము డైరెక్ట్ సోయింగ్ చేసేవాళ్ళం అండి. ఆ వాతావరణం లేదు ఇవాళ. అసలు ఒక వేసే పైరికను తీసే పైరికి సంబంధం లేకుండా పక్కన అంతా ఈ చెట్లు పిచ్చి చెట్లు కలుపు మొక్కలన్నీ ఎక్కువ ఉండటం వల్ల వైరస్ అటాక్ ఎక్కువ అవుతుంది. ముందు మెయిన్ రైతులు నర్సరీలో పెంచుకోవడానికి అది పెద్ద కాస్ట్లీ అయిన పని కాదండి. ఒక ఎకరానికి వచ్చేసేపటికి ఎన్ని పడతాయండి? బాగా పడితేనండి 8 ట్రేలు పడతాయండి. ఇవాళ ఉన్న నర్సరీ రేటు పక్క 8 480 రూపాయలు ఖర్చు అయిద్దండి. ఫార్మర్ చేలో వేస్తే విత్తనాలని మొలిసేదాకా ఫార్మరు రోజు 7 రోజులు కష్టపడినా కానీ 700 రూపాయలు అయ్యింది ఫార్మర్కి. ఇక్కడంటేనండి జర్మినేషన్ వచ్చిన దాకా 6 రోజులు వెయిట్ మీద ఉంటాయండి. ప్రెజర్ పెడతారు నర్సరీలో. 100% జర్మినేషన్ వచ్చేసింది. ప్రతి ఒక్క మొక్క నీకు అన్ని ఖచ్చితంగా తీసుకెళ్ళి మొక్కలన్నీ యూనిఫామిటీగా నాటుకుంటాడు. అది ఒకటి. 15 రోజులు ఇక్కడ టైం పోతుందిగా. ఫార్మర్ 15 రోజులు చేలో చేయాల్సిన పని లేదుగా. ఇక్కడ ఇచ్చి 500 రూపాయలు నర్సరీ వాళ్ళకి ఇచ్చారనుకోండి. అదే 15 రోజులు నువ్వు చేలో వర్క్ చేస్తే నీకు 1500 కాస్ట్ అవుతుందిగా. అది విషయం అండి. గుంటూరు జిల్లా నర్సరీలో ప్రస్తుతం కాకర, సొర, చిక్కుడు, బ్రకోలీ నారు మొక్కలను పెంచుతున్నారు. పెరుగుతోన్న వాతావరణ ప్రతికూలతలతో ఇలా ప్రో ట్రే విధానంలో పెంచితేనే మొలక శాతం ఖచ్చితంగా వస్తున్నందున దాదాపు రైతులంతా నర్సరీల వైపే మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ అనుబంధ రంగంగా విస్తరిస్తున్న పట్టు పరిశ్రమలో రైతులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీలను పెంచినట్లు నెల్లూరు జిల్లా పట్టు పరిశ్రమల శాఖ సహాయ సంచాలకులు సత్యనారాయణ తెలిపారు. గతంలో ఎకరం మలబరీ సాగుకు, మొక్కల కొనుగోలుకు 25% రాయితీ అందితే ఈ ఏడాది నుంచి 30% రాయితీ లభిస్తుందని వివరించారు. 5 ఎకరాల పరిమితితో ఈ రాయితీ వర్తించనున్నట్లు వివరించారు. అలానే షెడ్ నిర్మాణాలు, పట్టుపురుగుల పెంపకం, పరికరాల కొనుగోలు వంటి వాటికి సైతం రాయితీలు పెంచినట్లు అధికారులు వివరిస్తున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పట్టు పరిశ్రమ చేపట్టే రైతు సోదరులకు 2023-24 సంవత్సరంలో 25,000 యూనిట్ కాస్ట్గా ఉన్నదాన్ని ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం 5,000 రూపాయలు ఎక్కువగా పెంచి 30,000 రూపాయలు యూనిట్ కాస్ట్ మొక్కలు నాటడానికి గాను ప్రభుత్వం వారు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. 5 ఎకరాల వరకు నాటుకొనవచ్చును, ఈ మలబరీ చేపట్టుకొనవచ్చును. రేరింగ్ షెడ్ నిర్మించుకున్నట్టు గాను టైప్ 1 50x20 అడుగుల షెడ్ నిర్మించుకుంటూ గాను యూనిట్ కాస్ట్ 4,50,000 రూపాయలు నిర్మించడం జరిగినది. ఇది గత ప్రభుత్వంలో 4 లక్షలు ఉంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వారు 50,000 రూపాయలు అదనంగా పెంచి యూనిట్ కాస్ట్ ఆమోదించడం జరిగింది. అలాగే టైప్ 2 షెడ్ నిర్మించడానికి గాను అంటే 30x20 షెడ్ నిర్మించుకోవడం, టైప్ షెడ్ నిర్మించుకోవడానికి గాను 3,25,000 రూపాయలు అదనంగా పెంచడం వలన ఇది రైతు సోదరులకు చాలా లాభదాయకంగా. అలాగే పరికరాలు కొనుగోలు చేయడం నిమిత్తం 75,000 రూపాయలు యూనిట్ కాస్ట్ ఇస్తారు. అదేవిధంగా టైప్ 2 పరికరాలు షెడ్ నిర్మించుకున్న వాళ్ళకి 50,000 రూపాయలు మంజూరు చేయబడింది. కాబట్టి ఇది రైతు సోదరులందరూ గమనించి సద్వినియోగపరచుకోవాల్సిందిగా తమకు తెలియజేస్తున్నాము. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.